తాజాగా కాపు మహిళల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతోంది. ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క మహిళకి గృహిణి పేరుతో 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 400 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు కాపు మహిళా సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించారు. ఈ పథకంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాపు మహిళా సాధికారతకి ఈ పథకం ఒక ముందడుగు కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మహిళల కోసం మరొక సరికొత్త పథకం ప్రవేశపెట్టబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు రాష్ట్ర వ్యాప్తంగా గృహిణి పేరుతో కాపు మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిపారు. కాపు కార్పొరేషన్ గృహిణి పథకం కింద కాపు మహిళలలో ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు అందచేయాలని ప్రతిపాదించింది. ఈ పథకానికి 400 కోట్లు ఖర్చవుతుంది. త్వరలో దీనిని సంబంధించి నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. రీసెంట్ గా తాడేపల్లిలో ఉన్న కాపు కార్పొరేషన్ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న కొత్తపల్లి సుబ్బారాయుడు గృహిణి పథకంపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కాపు సంక్షేమ మహిళలకి 4,600 కోట్లు కేటాయించిన విషయం చెప్పారు. ఈ ఏడాదిలో వీటి ఫలితాలు చూస్తామని కూడా చెప్పారు. కాపు మహిళలకు గతంలో ఈ పథకాలు అమలు చేసిన విషయం గుర్తు చేశారు. గత ప్రభుత్వ పాలనలో వైఎస్సార్ కాపు నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. లబ్దిదారులకు ఈ పథకంలో భాగంగా ఏపీ ప్రభుత్వం ప్రతి ఏటా 15,000 రూపాయల చొప్పున ఒక్కొక్కరికి 5 ఏళ్లలో 75,000 రూపాయలు ఆర్థికంగా సహాయం చేస్తామని ప్రకటించడం జరిగింది. కాపు, బలిజ, ఒంటరి, తెల్లగా కులాలకు ఈ పథకం కింద 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలకి ప్రతి ఒక్కరికి ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ప్రస్తుతం పాలనలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో త్వరలో దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీ రాబోతోంది.